ఓకే. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ 1 minute మాస్టర్. ఫైవ్, 4, 3, 2, 1, 0. మీ 2 చేతుల్ని తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ కళ్ళను ఓపెన్ చేసి అరచేతుల వైపు చూసుకోండి మాస్టర్స్. జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన పరమ గురువులందరికీ, పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రోజు మనం మరణానంతర జీవితం అనే సెషన్ పైన క్లాస్ తీసుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మనకు వెంకటేశ్వరరావు సార్ గారు ఇచ్చేసి ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. ఇప్పుడు చెప్పండి మేడం, నా వాయిస్ క్లియర్ గా ఉందా? నా వాయిస్ బాగుందండి? వాయిస్ క్లియర్ గా ఉందా? సరే సార్. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. జూమ్ లో చేరిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరణానంతర జీవితం అనే పుస్తకం మీద స్వాధ్యాయ యోగము మరియు సత్సంగం చేస్తూ ఉన్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈ సత్సంగం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇందులో మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ ఏ ప్రదేశాలకు చేరుకుంటుంది, చేరలేని వాళ్ళ పరిస్థితులు ఏమిటి, అసలు భయపడాల్సినటువంటి విషయమా ఇది అని మనం గత సెషన్స్ లో తెలుసుకున్నాం మాస్టర్. ఇందులో దివ్య సంచారం అనే చాప్టర్ లో మనం ఉన్నాం. ఈ చాప్టర్ లో అద్భుతమైనటువంటి విషయాలు, జాన్ అనేటటువంటి వ్యక్తిని డోలరెస్ గారు
ఆత్మల తలానికి పంపించి ఆ సోల్ని, జ్ఞాన అనేటటువంటి వ్యక్తి యొక్క సోల్ని ఆత్మ తలాల యొక్క 3 తలాలు, ఆ 3 తలాలలో ఒకటి జలతారు గది అని, మరొకటి ఆకాశిక్ రికార్డ్స్, అంతరిక్ష రికార్డ్స్ అని అదొక గది అని, మరొకటి విశ్రాంతి స్థలం అని, ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాలనే మరొక రకమైనటువంటి పేర్లతో అక్కడ కూడా తలాలు ఉన్నాయని, ఒక ఆత్మకే కాకుండా ఆ ప్రదేశాలకు వెళ్ళినటువంటి చాలా ఆత్మలు ఏ విషయాలను వేరే వేరే పేర్లతో సంబోధిస్తూ వచ్చారు. అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళి చూసొచ్చి చెప్పడం కాకుండా చాలా ఆత్మలు ఇవే విషయాలను వేరే వేరే పేర్లతో సంబోధిస్తూ ఉన్నారు. స్వస్థత దేవాలయం అని, జలతారు గది అని, గ్రంథాలయం అని, ఇలా 3 రకాల లొకేషన్స్ లో జాన్ సంచరించడం జరిగింది. ఇతను ప్రస్తుతం స్వస్థత దేవాలయాన్ని దాటి జలతారు గదిలోనికి ప్రవేశించినప్పుడు ఆ జలతారు గదిలో దారపు పోగులు లాగా, జలతారు అంటే వాటర్ ఫాల్స్ లాగా టేపులు లాంటివి వేలాడబడుతూ ఉంటాయి. ఆ టేపులు ఒక్కొక్క సోల్కు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఆ టేపుల్లో ఉంటాయి, వీడియో టేప్స్ లాగా. అవి అందులోకి ప్రవేశించటానికి నిమ్న స్థాయి ఆత్మలు, అంటే భౌతికంగా ఎదగని, భౌతికంగానే అన్ని విషయాలలో ఆకర్షణలకు లోనైపోయి, మ్యాట్రిక్స్ మాయకు లోనైపోయి జీవిస్తున్నటువంటి ఆత్మలు. వాళ్ళు ఆ విధంగానే భౌతిక శరీరాన్ని విడిచిన తర్వాత వాళ్ళు ఇంకా మాయలోనే ఇరుక్కుపోయి భౌతిక దేహాన్ని వదిలే సమయానికి వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానాన్ని బట్టి కొన్ని రకాల ప్రదేశాలకు వాళ్లకు అనుమతి లభించదు. అంటే ఎగ్జాంపుల్, భౌతిక ఆకర్షణలను దాటనిటువంటి సోల్స్ ఆత్మ తలాలలో కొన్ని ఉన్నత స్థాయి తలాలు ఉన్నాయి. సబ్జెక్ట్ దివ్య సంచారం. ఈ చాప్టర్ పేరు దివ్య సంచారం. ఆత్మ దివ్య తలాలలోనికి ప్రవేశించాలి అంటే భూమి మీద తాను సంపాదించిన జ్ఞానము మాత్రమే అర్హత. సో ఈ వ్యక్తి తాను అనేక జన్మలలో సమస్త మానవాళికి తనకు ఎంత వీలైతే అంత సేవ చేయాలి అని తను నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ సేవ అనేది అతని యొక్క కర్మల ప్రక్షాళనకు గురై ఎన్నో కర్మలను ప్రక్షాళన చేసుకొని సేవ అనే ఒక దృక్పథం ద్వారా అతని యొక్క అకుంఠిత దీక్ష, సేవ చేయాలి, సాధారణ ప్రజలకు, నిమ్న స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలకు సేవ చేయాలి అనే ఒక అతని యొక్క ఇంటెన్షన్ ని ఉన్నత తలాలలో ఉన్నటువంటి ఆత్మలు, మార్గదర్శకులు గుర్తించి ఇతనికి జలతారు గదిలోనికి ప్రవేశాన్ని అంగీకరించడం జరిగింది. ఈ జలతారు గదిలోనికి అందరూ ప్రవేశించలేరు, నిమ్న స్థాయి ఆత్మలు ప్రవేశించలేరు. ఎందువల్లంటే అక్షరాలే రానిటువంటి వ్యక్తుల్ని ఒక కాలేజీలో కూర్చోబెట్టి పాఠాలు నేర్చుకోండి అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి భయం, వాళ్ళ ఎమోషన్స్ కూడా ఆ భయము, హింసాత్మక ఆలోచనలు, భయానక ఆత్మలు, వాళ్ళ జీవితం కూడా భూమి మీద జీవించినటువంటి వారు హింసాత్మకంగా జీవించిన వారై ఉన్నారు. అవతల వాళ్ళని బాధ పెట్టి, ఏడిపించి, క్షోభ పెట్టి, హింసించి, అవమానించే వారై ఉన్నారు. సో వీరు ప్రకంపనాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి వీరికి, నిమ్న స్థాయి ఆత్మలకి. వీరు భౌతికంగా
వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కూడా చాలా 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 తక్కువ స్థాయి జీవితాలు. అంటే ఆ చంపడాలు, దొంగతనాలు, అల్లర్లు, హింసాత్మకమైనటువంటి జీవితం, చాలా రకాలటువంటి ఆ వ్యభిచారం, తాగుడు, జోదం, ఒక రకమైనటువంటి భూమికి అంటుకుపోయి జీవించేటటువంటి, ఎదగటానికి సిద్ధపడనటువంటి, ఆత్మపరంగా ఎదగటానికి సిద్ధపడనటువంటి వారు. సో వీళ్ళకంటే కూడా ఈ జాన్ అనేటటువంటి ఈ సోల్, ఈ వ్యక్తి యొక్క సోల్ ని సంరక్షకుడు, జలతారు గదికి ఉన్నటువంటి సంరక్షకుడు అతనితో చెప్తూ ఉన్నాడు, నీవు సేవ చేయాలనే ఇంటెన్షన్ నీవు చెప్పకపోయినా మేము చూడగలము, మేము తెలుసుకోగలము అనే ఆ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఆ ఆత్మల తలంలో ఉంటాయి మాస్టర్స్. అర్థమవుతుందా మాస్టర్స్? ఒకళ్ళు థమ్స్అప్ చేయండి, చాట్ లో అయినా పర్వాలేదు. సో అయితే మేమిక్కడ ఉన్నది వాళ్ళ సేవ కోసమే అని నిజంగా చెప్పాలి అంటే దిగువ స్థాయి ఆత్మల లోకంలో మాకు శాఖా గ్రంథాలయాలంటే పెద్ద పెద్ద గ్రంథాలయాలేమో పెద్దగా చదువుకున్న వాళ్ళకి, చిన్న చిన్న గ్రంథాలయాలేమో చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకి అన్నట్లుగా మనకి ఎలా ఉంటాయో, పెద్ద పెద్ద గ్రంథాలయాలు వచ్చేసి హయ్యర్ సోల్స్ కి, శాఖా గ్రంథాలయాలు వచ్చేసి నిమ్మన స్థాయి ఆత్మలకు సంబంధించినటువంటి గ్రంథాలయాలు. అంటే గ్రంథాలయాలు అనేటప్పటికీ మీరు అర్థం చేసుకోండి, ఆకాశిక్ రికార్డ్స్, టేప్స్, జలతారు గది, వీళ్ళకి సంబంధించినటువంటి పుట్టిన కాడ నుంచి మరణించేంత వరకు వాళ్ళు ఏమేమైతే చేశారో వాటికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి అన్నమాట అందులో. అయితే నీ యొక్క లక్ష్యం మాకు అర్థమైంది కనుక, మాకు తెలుసు కనుక నిన్ను ఇందులోకి అనుమతించడం జరిగింది అని ధ్యానం అనేటటువంటి వ్యక్తితో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఈ నిమ్న స్థాయి తక్కువ చైతన్యం కలిగినటువంటి చైతన్య జీవుల కోసం మేము ప్రార్థిస్తాము. వాళ్ళు భూమికి అతుక్కుపోయి ఉంటారు. ఇక్కడ బాడీస్ వేకేట్ చేసిన లైఫ్ ఆఫ్టర్ డెత్, భూమిని అంటి పెట్టుకుని ఉంటారు వాళ్ళు. బాబురావు గారు వచ్చారండి? బాబురావు గారు వచ్చారు? రాలేదు సార్. ఓకే ఓకే, బాబురావు గారు అప్పుడు అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూస్తా ఉన్నాయి. సో ఇక్కడ తక్కువ స్థాయి చైతన్యంలో ఉన్నటువంటి ఆత్మలు బాడీ వేకెట్ చేసిన తర్వాత వాళ్ళు భూమికి అతుక్కుపోయి, భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోబడిపోయి భూమి మీదే ఉంటాయి. శరీరాలు వదిలి చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మలు భూమికి అతుక్కుపోయి ఉంటాయి. అంటే భూమి మీదే సంచరిస్తూ ఉంటాయి. వారు తాము చనిపోయామని కానీ గ్రహించలేరు. మరొక విషయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అటువంటి వాళ్ళ యొక్క సోల్స్ భూమి మీద ఏ విధంగా సంచరిస్తూ ఉంటాయో, నిమ్న స్థాయి చైతన్యం, తక్కువ స్థాయి చైతన్యం కలిగినటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు, ఈ తక్కువ స్థాయి చైతన్యం అనేటప్పటికి మీకేం చెప్పాను, హత్యలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, దొమ్మీలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, ఇలా అవతల వ్యక్తులను హింసిస్తూ తాను బ్రతుకుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు సడన్ గా చనిపోయినప్పుడు వీళ్ళు భూమి మీద ఆత్మలుగానే కంటికి భౌతిక నేత్రాలకు బ్రతికి ఉన్న వాళ్ళ కంటికి కనిపించకుండా వాళ్ళు భూమి మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా
జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా భూమి మీద సంచరిస్తూ ఉంటారంటే మాస్టర్స్, ఎవరో ఒకళ్ళు ఒక తుపాకీతో ఒకళ్ళని కాల్చి చంపారనుకోండి, ఆ పొట్ట పేగులను ఛేదించుకుంటూ ఆ తుపాకీ గుండు వెళ్ళినప్పుడు పొట్ట ఛిద్రం అయిపోయి శరీర భాగాలు బయటకు వచ్చినప్పుడు ఈ ఆత్మలు కనీసం 1000 ఆత్మలు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న నిమ్న స్థాయి చైతన్యంతో ఉన్నటువంటి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆత్మలు 1000 వరకు సుమారుగా ఆ పేగులు చూడు, ఆ రక్తాన్ని చూడు అంటూ ఆ సోల్ చుట్టూ, ఆ చనిపోయినటువంటి భౌతిక దేహం చుట్టూ గుమిగూడి అక్కడ ఆ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు బ్రతికి ఉన్న టైంలో వీళ్ళు కూడా అదే విధంగా జీవించి ఉన్నారు. చంపడము, చావడము, చాలా రకాలైనటువంటి ఘోరాలు చేస్తూ జీవించినటువంటి వాళ్ళ సోల్స్. అటువంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చుట్టూ సంచరిస్తూ ఉంటారు వాళ్ళ చైతన్యాలు. చైతన్యం అనేది నిమ్న స్థాయి చైతన్యం, ఉన్నత స్థాయి చైతన్యం, ఇలా చైతన్యంలో వాళ్ళ భూమి మీద సంపాదించిన జ్ఞానాన్ని బట్టి విడదీస్తారు. విడదీసినప్పుడు తక్కువ స్థాయి చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు భూమి మీద వారి లాంటి వాళ్ళతోనే, వాళ్ళ చుట్టూనే, వాళ్ళ పడక గదిలో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళకు కావలసినటువంటి అటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులతోనే జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ చుట్టూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. భూమి మీద ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి తమ చుట్టూ ఉన్నటువంటి సోల్స్ గురించి తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడు భావోద్రేకాలతోనే జీవిస్తూ ఉంటారు. భావోద్రేకాలతో, ఎమోషన్స్, హైలీ భౌతికమైనటువంటి ఎమోషన్స్, ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ తో, నెగిటివ్ ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. చంపుదామా, చచ్చిపోదామా, దొమ్మిలు చేద్దామా, కొట్టేద్దామా, తిట్టేద్దామా, అవమానిద్దామా, ఇవే భావాలతో ఉంటారు. వాళ్లకు ఈ సోల్స్ తోడుగా ఉంటాయి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఎనర్జీతో ఉన్నటువంటి సోల్స్ వీళ్ళు. వేర్ ఎవర్ యువర్ థాట్స్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. అంటే నీ యొక్క ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి చైతన్యాలు నీ చుట్టూ ఉంటాయి. సో ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు మాస్టర్స్. టైమింగ్ చెప్తూ ఉండండి మేడం గారు, కొంచెం టైమింగ్ చెప్తూ ఉండండి, నాకు కొంచెం డీప్ గా వెళ్తూ ఉంటుంది సబ్జెక్టు. సో ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక నిగ్రో, అంటే ఇది వేరే దేశస్తుల్లో ఆధ్యాత్మికంగా వేరే దేశాలలో జరిగినటువంటి సంఘటనల్ని మనకి తెలియపరుస్తున్నారు. ఒక నిగ్రో ఇంకొక నిగ్రో మత్తు పదార్థాలతో పంచుకోవడంలో తేడాలు వచ్చి ఒకళ్ళనొకళ్ళు కాల్చుకోవడం మూలన ఒకరిని కాల్చేశాడు. సో అటువంటి ప్రదేశాలలో ఎవరైతే చంపుతూ ఉంటారో, ఎవరైతే దొమ్మిళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళ చుట్టూ ఈ సోల్స్ చేరి వినోదంగా అవి ఒక సినిమా చూసినట్లుగా, ఒక వినోదాన్ని చూసినట్లుగా చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మరొక సంఘటన, ఒక అమ్మాయిని మానభంగం చేస్తున్నారు. దానిని చూద్దాం పదంగా. ఈ సోల్స్ మాట్లాడుకుంటాయి మాస్టర్. ఈ చైతన్య, తక్కువ స్థాయి చైతన్యంలో ఉన్న ఈ ఆత్మలు మిగతా ఆత్మలన్నీ, పోగైనటువంటి ఆత్మలన్నీ వాళ్ళు భావాలు షేర్ చేసుకుంటూ ఉంటాయి. వీళ్ళు భూమి మీద ఎంత దిగజారుడు జీవితాన్ని జీవించారో ఆత్మలు దీనిని చూసి
నేర్చుకుంటాయి కొన్ని. ఇలాంటి జీవితం కొన్నాళ్ళు చూసిన తరువాత ఓహో ఇది ఆ వీళ్ళని మ్యానిపులేట్ చేయటానికి, ఈ సోల్స్ ని మ్యానిపులేట్ చేయటానికి మీరు భౌతిక శరీరాలు వదిలేసిన ఆత్మలు మీరు విశ్రాంతి స్థలానికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అన్నా కూడా ఈ సోల్స్ అవగాహన చేసుకోలేక మీరు భౌతిక దేహాలతో భూమి మీద ఉన్నప్పుడు మనం చూడండి, చాలా మందికి మనం చెప్తాం చూడండి, ధ్యానం చేయండి, శాకాహారులు కండి, మాంసాహారం మానేయండి, ఎదుటి వాళ్ళ మీద నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నో కంపారిజన్, నో కాంట్రవర్సీస్. ఈ 3 Cలు గుర్తుపెట్టుకోండి. మనం చెప్పిన నాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళు చూసినట్టు చూస్తారు మాస్టర్, కానీ వీళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. వీళ్ళకి మనం చెప్పలేదా? ఎన్ని విధాలుగా మనం చెప్తూ ఉన్నాం. చూడండి మాస్టర్స్, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. సో వీళ్ళలో మార్పు చెందిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో మార్పు చెందుతారు. ఇంతకు ముందు వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మారలా. ఒక సమయం వచ్చింది, అప్పుడు మారారు. అదే విధంగా వీళ్ళ కోసం ఉన్నత లోకాలలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, భూమి మీద ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మాస్టర్స్, మనకు చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. భూమి మీద చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అదే చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు భూమి మీద సంచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలు, శాంతి కోరుతున్నటువంటి ఆత్మలు, శాంతి కోరకుండా భూమి మీదే సంచరిస్తూ ఉన్నటువంటి ఆత్మలు, వీళ్ళ కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థన కోసం ఉన్నత లోక వాసులు భూమి మీదకు వచ్చి వారికి వాళ్ళు కూడా చైతన్య పదార్థాలుగానే వాళ్ళతో ఉంటూ మీరు మారాలి, మీరు మీ యొక్క అవగాహన పెంచుకోవాలి, మీరు శరీరాలు వదిలేశారు, మీరు ఉన్నత లోకాలకు వచ్చి అక్కడ విశ్రాంతి స్థలానికి వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకుంటే మరలా నెక్స్ట్ జన్మకు మీరు సిద్ధపరచబడతారు. మాస్టర్స్, ఎంత వర్క్ జరుగుతుందో తెలుసా లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ భూమి మీద జీవితమే జీవితం అనుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూమి మీద జీవించే ఒక్క జన్మకు తరువాత కొన్ని వందల జన్మలు మనం కర్మ ప్రక్షాళన కోసం మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద జీవితమే జీవితం కాదు, ఈ భూమి మీద జీవితం వెంట్రుక వాసి అంత. అసలు జీవితం లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇంకా ఉంది, ఇంకా ఉంది మాస్టర్. అసలు జీవితం తర్వాత ఉంది. ఎంత వివరించి చెప్పడానికి ఉన్నత లోకవాసులు మనతో ప్రయత్నం చేస్తున్నారు అర్థం చేసుకోండి మాస్టర్. అయితే వాళ్ళు మరణించిన తర్వాత ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నారా ఏమిటి అని అడిగితే వాళ్ళు బలవంతంగా ఉండిపోతారు. వాళ్ళు ఇంకా పైకి పోలేదు, పైకి వాళ్ళ ఆత్మలు పైలోకాలకు పోలేదు. వాళ్ళ ప్రకంపన శక్తి చాలా తక్కువ, నిమ్మన స్థాయి ఆలోచనలతో జీవించేటటువంటి వాళ్ళు. కనుక వాళ్ళు ఈ ప్రపంచం మీదే, ఈ ప్రపంచంలోనే ఉండాల్సి వస్తుంది. అయితే ఇది వాళ్ళకు నరకం లాంటిదా అంటే అదొక కథనం. నరకం అనేది ఒక కథ లాంటిది, కథనం లాంటిది. వాళ్ళు మళ్ళీ ఈ జన్మ ఏ రకంగా తీసుకోవాలో, ఆధ్యాత్మికంగా మరింత ఎదగాలి అంటే ఇలాంటి సంఘటనలు మరలా మరలా పునరావృతం అవుతాయి. మాస్టర్, మీకు అర్థమవుతుందా మాస్టర్స్? చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. దాదాపు పశువుల్లాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు, అది వాళ్లకు నరకమే. మత్తు పదార్థాలు, మందు, గంజాయి, సారాయి, తీవ్రమైనటువంటి కోరికలతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళని నియంత్రించేది కోరికలే. గుర్తుపెట్టుకోండి, మనస్సులో నుంచి వచ్చేదే కోరికలు. బియాండ్ యువర్ మైండ్, సరోజా మేడం గారు, బియాండ్ యువర్ మైండ్, మనస్సుకు అవతల స్థితి. బియాండ్ యువర్ మైండ్, కోరికలన్నీ మనసులో నుంచే వస్తా ఉంటాయి. అయితే వాళ్ళు మరణించిన తర్వాత కోరిక కూడా అలాగే ఉంటుంది వాళ్ళ చైతన్యంలో. కానీ దాన్ని వాళ్ళు వ్యక్తీకరించుకోలేరు, వ్యక్తపరచుకోలేరు. ఎందుకంటే వాళ్ళు చనిపోయి సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ సిగరెట్ కావాలనుకున్నారనుకోండి, సోల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి సిగరెట్లు దొరకవు.
అందుకు సిగరెట్ తాగేవాడి చుట్టూ కొన్ని వందల ఆత్మలు సంచరిస్తూ ఆ సోల్స్ అతని ద్వారా అనుభూతిని పొందుతాయి. ఒక దొంగతనం చేసేటటువంటి వ్యక్తి చుట్టూ ఈ దొంగతనం చేయాలనుకునేటటువంటి వాళ్ళ సోల్స్, దొంగతనాలు జీవితంగా పెట్టుకుంటున్నటువంటి సోల్స్ చనిపోయిన తర్వాత అటువంటి ఆలోచనలతోనే చనిపోయినటువంటి వాళ్ళు ఆ దొంగ చుట్టూ తిరుగుతాయి. సిగరెట్ పిచ్చి ఉన్నటువంటి వాడు, అదే ఆలోచనతో చనిపోయినటువంటి వాడు, ఆ సిగరెట్లకు బానిసగా అయిపోయినటువంటి వాడు, ఆ సిగరెట్ ని తాగడం పూర్తిగా మానేయాలి అనే దానిని అధిగమించకుండా ఉన్నటువంటి వాడు, ఆ కోరికను దాటని వాడు, ఎగ్జాక్ట్ వర్డ్, కోరికను దాటని వాడు, దొంగతనం చేయాలి అనే కోరికను దాటని వాడు, వ్యభిచరించాలి అనే కోరికను దాటని వాడు, మర్డర్స్ చేయాలి అనే కోరికను దాటని వాడు, భూమి మీద ఆస్తులు సంపాదించాలి అనే కోరికను దాటని వాడు, ఇలా భౌతిక ఆకర్షణలను దాటని వాడు, భూమి ఆకర్షణను దాటని వాడు, వాడు శరీరాన్ని వదిలిన తర్వాత ఈ భూమి మీదే పాతుకుపోతూ ఉంటాడు, భూమి మీదే సంచరిస్తూ ఉంటాడు. అయితే వాళ్ళని అలా వదిలేయరు మాస్టర్స్. మార్గదర్శకులు వాళ్ళకి మార్గదర్శకం చేయటానికి వస్తారు, అయినా వాళ్ళు వినిపించుకునే స్థాయిలోకి వాళ్ళు ఎదగలేరు. కానీ వాళ్ళ కోసం ప్రార్థనలు జరుగుతాయి, వాళ్ళ కోసం ఎంతో వర్క్ జరుగుతుంది మాస్టర్స్. కాల్పులు జరపాలనుకునే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆ ఆత్మలు వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. సో ఈ తక్కువ సూక్ష్మ స్థాయి చైతన్యం కలిగిన వాళ్ళు ఇటువంటి జీవితాలే జీవిస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో మాస్టర్స్, చాలా గొప్ప విషయాలు మనకి బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినయే, అయినా మరింత విశదీకరించి చెప్పుకోవడానికి ఈ మాస్టర్ ద్వారా మనం మరిన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ కొంత ఒకే గూటి పక్షులు ఒకే చోటికి చేరుతాయి అన్నట్లు తక్కువ స్థాయి చైతన్యం కలిగిన వాళ్ళ చుట్టూ తక్కువ స్థాయి చైతన్యం కలిగిన ఆత్మలు ఉంటాయి. వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెంచుకున్నప్పుడు ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, జ్ఞానం సంపాదించినప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు, గురువుల సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరిగి వాళ్ళ ప్రకంపనలు పెరిగి ఆ ప్రకంపన స్థాయికి సంబంధించిన జ్ఞానం వాళ్ళు అందుకుంటూ ఉంటారు. అప్పుడు భౌతికంగా జీవించి ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఆత్మలు ఉంటారు, మార్గదర్శకులు ఉంటారు. ఇంకా తక్కువ స్థాయిలోనే జీవించేటటువంటి సూక్ష్మ నిమ్న స్థాయి చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ ఆ నిమ్న స్థాయి చైతన్యం కలిగినటువంటి వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, వాళ్లకు ప్రేరణ చేస్తూ ఉంటాయి. మాస్టర్స్ అర్థం చేసుకోండి. అయితే ఈ సమూహంలో ప్రతి ప్రదేశానికి సంరక్షకులు ఉంటారు. ఈ సంరక్షకులు ఉన్నటువంటి ప్రదేశానికి నిమ్న స్థాయి ఆత్మలు రాలేవు. నిమ్న స్థాయి ఆత్మలు రాలేవు. సో ఇక్కడ ఈ తలాలలో 3 రకాలు ఉన్నాయి. సూక్ష్మ తలాలు, నిమ్న స్థాయి సూక్ష్మ స్థలాలు. నిమ్న అంటే అర్థం చేసుకోండి, తక్కువ స్థాయి అంటే మనుషులు భూమి మీద భౌతిక ఆ కోరికలు తీర్చుకోవడానికే బ్రతికే వాళ్ళు నిమ్న స్థాయి ఆత్మలు, నిమ్న స్థాయి చైతన్యం కలిగిన వాళ్ళు అంటారు. మధ్య
సూక్ష్మ తలాలు, ఒక మోస్తరు కొద్దిగా జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు, ఉన్నత సూక్ష్మ తలాలు సంబంధించినటువంటి ఈ ఎక్కువ స్థాయి చైతన్యం కలిగిన వాళ్ళు, ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ 3 కేటగిరీస్ లో సూక్ష్మ తలాలలోకి ప్రవేశించడానికి వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలోకి ఎదిగిన వాళ్ళకే ప్రవేశం ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకు సంబంధించిన సమాచారం అంతా ఆ జలతారు గదిలో ఉంటాయి. పై వాళ్ళు నిమ్న స్థాయి వాళ్ళకు సంబంధించినటువంటివి చూడొచ్చు. నిమ్న స్థాయి వాళ్ళు పై వాళ్ళ ఆకర్షక రికార్డ్స్ చూడటానికి అవకాశం లేదు. అర్థమైందా మాస్టర్స్? తరువాత ఇక్కడ కంప్యూటర్ గది లాంటిది ఒకటి ఉంటుంది. మేడం టైం చెప్పండి. ఓవర్. టైం ఓవర్. టైం ఓవర్. ఓకే, రైట్ మేడం, టైం చూస్తున్నాను. ఓకే ఓకే మాస్టర్స్, మరలా విత్ ఇన్ 1 minute లో మరలా